త్రినాద వ్రతకల్పము. ముందుగా విఘ్నేశ్వర స్వామికి పూజించవలెను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చిన్ననాటి నుండియు సిరియ నెరుగని బీద బాపనుడొకడు పెరుగుచుండే. గృహిణి ప్రార్థన చేత కూర్మితో గొనియెను కురచయై చెలగడు గోవునుండు. యా గోవుగానక యజమాని ఒకనాడు దాని వెతుకబోయి తాను గాంచె బ్రహ్మ విష్ణు మహేశ్వరాభిధేయులైన దేవతలనొక ప్రదేశమందు. వారినధిక భక్తి గొలిచి వరలనపుడు అష్టభోగమునందితా నవని వీడే పూతాచెరుతలౌ దలచు భూమి జనులు. వారి పూజించి భక్తితో బరగవలయు. ఆచామాన కేశవ నామములు. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నామం. ఓం విష్ణవే నామం. ఓం మధుసూదనాయ నామం. ఓం త్రివిక్రమాయ నామం. ఓం వామనాయ నామం. ఓం శ్రీధరాయ నామం. ఓం హృషికేశాయ నామం. ఓం పద్మనాభాయ నామం. ఓం దామోదరాయ నామం. ఓం సంకర్షణాయ నామం. ఓం వాసుదేవాయ నామం. ఓం ప్రద్యున్మాయ నామం. ఓం అనిరుద్ధాయ నామం. ఓం పురుషోత్తమాయ నామం. ఓం అధోక్షజాయ నామం. ఓం నారసింహాయ నామం. ఓం అచ్యుతాయ నామం. ఓం జనార్దనాయ నామం. ఓం ఉపేంద్రాయ నామం. ఓం హరాయే నామం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నామం. త్రినాద వ్రత కథ ప్రారంభము. మధుసూదనుని కథ. భక్తులారా, నిర్మలమైన మనస్సుతో వినండి. ఈ త్రినాదుల చరిత్రను మాటి మాటికి విన్నను అమృతము వలె నుండును. శ్రీపురము అనే గ్రామమునందు మధుసూదనుడు అను ఒక బ్రాహ్మణుడుండేవాడు. మిక్కిలి దరిద్రపు గుట్టుచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతుకగలడు? పాలు చాలనందున ఆ బాలుని శరీరం దినదినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. అయ్యా, నేను చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పగా, ఆ మాటలు విన్న భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలాగున దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకములో ఏ విధముగా గణ్యతను పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగియుండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియూ తోచక బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారిస్తూ తన ఇంటిలో ఉండిన కమండలములు వగైరా చిల్లర సామానులను సంతలో అమ్మి, ఆ అమ్మిన సొమ్మును 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి పెనిమిటిని చూసి, అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకొని రండి అని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటలు ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామాలు తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నీయు పాలతో నిండియున్నయి. దైవఘటన మాత్రము మరో విధంగా ఉన్నది. అతని ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పరుల పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూసిన షావుకారి అతి కోపముతో, ఇంక దీని ముఖము చూడకూడదు. ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ 5 రూపాయలకు ఇస్తాను అని షావుకారు అనగా, ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ 2 నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీ
మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్న మాటలకు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేశాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుంచి వింటున్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణును చూసి చెయ్యి చాచినాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునికి షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకొని అచ్చటి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేటి వేళయినది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకబోయినాడు. వీధులలోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూములలోనూ చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలోనొక చెట్టును చూసినాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. దానిపైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. ఎటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పుమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడును, భిక్షమెత్తుకొని బ్రతికేవాడును. నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించటలేదు. ఈ దినము శ్రీపురములో సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపోయినట్టయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశముతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పెను. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు, నువ్వెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలని అడిగి త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాట విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడును కదా, భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమని చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో ఆ గోరెంట పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటను విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరెంట గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టునింకనూ పైకి లాగుచుండెను. అది చూసి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు ఇక లేవు. ఎంత దొరికినదో అంతేయుండును అని అన్నారు. ఆ మాటలను విని బ్రాహ్మణుడు అచ్చట నుంచి వెళ్ళిపోయెను. కొంత దూరము వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకొచ్చావనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా, నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటముగా చెప్పుచున్నారు అని అనగా, ఓయి, నీతో కపటముగా చెప్పలేదు. మమ్ము తలచుకొని నూనెను గావంచములో పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురము సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తెలకలి వానితో 1 పైసా నూనెను ఈ గావంచములో పోయమన్నాడు. అందుకు ఆ తెలకలివాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అని నూనె లేదని చెప్పినాడు. అక్కడ నుంచి వెళ్ళి ఒక ముసలి తెలకలివానిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా 1 పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు గావంచాను చూపించాడు. తెలకలివాడు, ఈ బాపనయ్య వికారపు వాడు కాబోలు, వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచా కొనచెంగు పట్టుకొని అచ్చట నుంచి వెళ్ళిపోయినాడు. అంతియే, తెలకలివాని కుండీలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది. అది చూసి తెలకలివాడు మూర్ఛపోయినాడు. తెలకలి వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేదా తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదును? ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు. కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా
నూనె అడిగినాడు. లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఇలాగున అందరూ విచారించి పరిగెత్తుకొని వెళ్ళి విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది. పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తాతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటివలెనే దుత్తా భర్తీ అయిపోయినది. అది చూసి ముసలి తెలకలి వాని ఆనందము చెప్పనవి కాకపోయినది. విప్రుడు గావంచాలో చమురును ఉంచినాడు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి వారిని సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రుడితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను, నీవు త్రినాదుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచులై అధిక సంపదను కల్గునని త్రినాదులనగా, అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజించవలెను అనగా త్రినాదులు ఇలాగన్నారు. ఓ ద్విజుడా వినుము, ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. 3 మట్టి చిలుముల యందు గంజాయిని నలిపి అందులో నిప్పులు ధూపములు వేయవలెను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురును పోసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటినే పూజ ఆరంభించి గంజాయిని ముందుగా తయారుపర్చినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగు చీరి ఒత్తులు చేయమని అనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడును, భిక్షమెత్తుకుని దినములు గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్ని లేదు. నా గావంచా ఒత్తులు ప్రాప్తైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము వారు ఉపవాసములతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకునని, నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినాడు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేనేమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామాలు నొనరించినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు. చేయవలసిన కార్యక్రమములందరికీ విశదముగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలె మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలు అందరూ త్రినాద పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, మీరు మా ఫిర్యాదు వినవలయును. మధుసూదనుడను బీద బ్రాహ్మణుడొకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాద మేళాను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు వానికి కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాద మేళా చేసినారు. గ్రుడ్డివాడు, కుంటివాడు అందరూ కూడా ఈ మేళా చేసినారు. అందరూ మోక్షమొందినారు. ధన ధాన్యాలు కలిగిన కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారాలు పోయినవి. మా క్రయ విక్రయాలు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి
త్రినాదులు అనేవారు ఏమి దేవతలు? వారిని మీరు ఏల పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను, ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడల శూలము చేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరములో ఏడ్పుఘోషలు వినిపించుచున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్ర నదీ తీరమునందు ఆ శవము నుంచినారు. త్రినాదులకు దయ కలిగి రాజకుమారుని బ్రతికించి వేతుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చి రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరముకు ఎందుకు వచ్చినారు? యాల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడెందుకు పడుకున్నాడు? ఇతని శరీరములో చలనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. ఈ రాజేమి దోషము చేసునో గాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకగలడు అని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాద స్వాముల పేర్లు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటి మాటికి స్మరించినారు. అందరి నోట నుంచి వెలువడిన ఆ పలుకులు సముద్ర గర్జన వలె వినిపించుచున్నవి. అటువంటి సమయములో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశాలకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నదీ తీరమును ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరేల స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నది అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు, ఓ వర్తకుడా వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకొని అగ్ని సంస్కారాలు చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూసి ఆ ప్రభువులకు దయ కలిగెను. వచ్చి వీనిని బ్రతికించిరి. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులెక్కడుండెదరు? చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొనియున్నాయి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖముగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశాలకు వెళ్ళి అచట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను ఒడ్డున లంగరు వేసినాడు. ఇంటికి వచ్చినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనము ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనధాన్యములు చూసి ప్రభువుల వారి మేళాను మరిచెను. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినాడు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు, ఓడలోని ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళా ఇచ్చినావు కాదు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాదుల వారికి మేళా
ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషము పొందెను. పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు. ధనమును మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించును. గంజాయి ఆకు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసినారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపినారు. మేళా చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవన పోయే వారితో, అన్నా మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడకు వెళ్ళుచున్నారు అనెను. వారు మేళా చూచుట కనిరి. అది విని గ్రుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గ్రుడ్డివాడా, త్రినాథస్వామి వారిని భజించుము, నీ కన్నులు బాగుగా కనబడును, ప్రభువుల వారి మహిమలను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్దకు ప్రవేశించినారు. గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు. అట్లు భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూచి చూడగానే, నీవు గ్రుడ్డివాడిలా ఉన్నావు, ఇంత కష్టముతో ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేనెలాగున నడవగలను? నీకు కాళ్ళున్నవి, డేక్కునైనా వెళ్ళగలవు. అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు. నీవు త్రినాథస్వామి వారిని భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గ్రుడ్డివాడిని, ఏమాత్రము కనులు కనిపించుటలేదు. త్రినాథస్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి. అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు. గ్రుడ్డి అన్నా, నీకు కాళ్ళున్నవి, నడువగలవు, నేను ఎలాగున నడువగలను? నన్ను నీ భుజములపై కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను. నిశ్చింతంగా ఇద్దరం మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు. అతను మాటలు విని గ్రుడ్డివాడు సొట్టవానిని భుజములపై కూర్చుండబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు. గ్రుడ్డివాడు చెబుతున్నాడు, నేస్తమా, నా నేత్రములు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా, సొట్టవాడు, అయ్యా నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధముగా గ్రుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండానే ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని మేళా చేయు వారందరూ వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళిపోవుచున్నావు, కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడేమి అంటున్నాడంటే, నాయనలారా, అపరాధమును క్షమించండి, ఇక నుంచి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఈ దినమున అతడు అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఇలాగున చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినాడు. అందులోకా ముసలిది, అది త్రినాథ మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుని పోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి భోరున వర్షము కురవసాగినది. కటిక చీకటి కావటము వలన త్రోవ కనిపించటలేదు. గురు శిష్యులిద్దరూ చెల్లా చెదురై అతి కష్టము మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయి ఉన్నారు.
వారిని చూసి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు గురువును పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు. త్రినాథ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్యా కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికినది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమలను తెలుసుకొనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించినారు. ఫలశ్రుతి: ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠితనము, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గ్రుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందుగా విష్ణువును పూజించవలెను. చందనములు, పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయితో అగ్నిని వేయవలెను. తాంబూలములు 3 భాగములను చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుని పూజించవలెను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలెను. అంతా సమర్పించి త్రినాథ స్వామి వారిని పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలెను. ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలెను. ఈ విధముగా త్రినాథ స్వామి వారి పూజను తరించండి. ఇప్పుడు స్వామివారికి హారతి ఇవ్వవలెను. మంగళం భగవన్ విష్ణుం మంగళం మధుసూదనాయ మంగళం పుండరీకాక్షాయ మంగళం గరుడధ్వజాయ నీలాజాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గురుదక్షిణగా ఒక లైక్ చేయండి చాలు.